హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. అవి ఏంటంటే, మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సీనియర్ నటులు, లెజెండరీ యాక్టర్ శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరణించడం జరిగింది. సో ఆయనకు నా తరపున, నా ఆల్ ఇన్ వన్ ఛానల్ తరపున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే నా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక ఆయన గురించి చెప్పాలంటే, నా శ్రీ కోట శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో 1942లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన రంగస్థల నటులు కాబట్టి ఆయనకు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో రంగస్థల నాటకాలు వేసేవారు. అలాంటి రంగస్థల నాటకాల వేస్తున్న తరుణంలో ఆయన ఒకానొక సమయంలో దాదాపు చిరంజీవి గారు, ఆయన ఇద్దరు కూడా ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే కోటగారి నటన ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తే కనుక, ముఖ్యంగా గణేష్ అనే మూవీలో ఆయన నటన చూస్తే, అండ్ అలాగే శత్రువు, ఇంట్లో ఇళ్ళలో వంటిట్లో ప్రియురాలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలుడు, అండ్ అలాగే ఆహనా పెళ్ళంట. సో ఇట్లా ఎన్నో రకాల పాత్రలను అవలీలగా పోషించగలిగేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో మరణించడం జరిగింది. సో ఆయనకి నేను కూడా ఒకానొక సమయంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్తోనే బాధపడుతున్నారు. సో అలాంటిది ఈరోజు ఆయన ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయారు అని తెలియగానే నిజంగా అలాంటి నటుడు మళ్ళీ దొరకడు, పుట్టడేమో. అంత గొప్ప మహానుభావుడు, మంచి నటుడు తెలుగు సినీ పరిశ్రమ నుండి దూరం అవ్వడం అంటే అది చాలా బాధాకరం. సో అంత మంచి గొప్ప నటుడిని కూడా నేను కూడా కలిసినందుకు, ఆయనతో మాట్లాడినందుకు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప నటుడు, పద్మశ్రీ పొందినటువంటి గొప్ప నటుడు, 9 నంది అవార్డులు పొందినటువంటి నటుడు. ఏ సినిమా అయినా సరే అతని నటన చూస్తే వాహ్ అనిపించే విధంగా ఉండేటువంటి నటన పోషించగలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఎక్కడున్నా, ఏ లోకానున్నా వారి ఆత్మకు శాంతి చేకూరేలా, అలాగే అలా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ మీరు ఎక్కడున్నా మీ యొక్క ఆత్మ శాంతించాలని, ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నా తరఫున కోరుకుంటున్నాను సార్. మిస్ యూ సార్, మిస్ యూ సో మచ్.